హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భూమి మీద 70% నీరు ఉన్నా తాగడానికి పనికొచ్చే నీరు మాత్రం 1% కూడా లేదు. రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంది, నీటి వృధా ఎక్కువ అవుతుంది. భవిష్యత్తులో నీటి కొరత భయంకరంగా మారబోతుంది. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే సొల్యూషన్ వైపు చూస్తుంది. వాటర్ రీసైక్లింగ్ అంటే నీటి పునర్వినియోగం అని దానికోసం చూస్తుంది. ఈ వీడియోలో మనం వాడిన మురికి నీరు ఎలా శుద్ధి చేస్తారు, మళ్ళీ ఎలా ఉపయోగిస్తారు, తాగునీటిగా ఎలా మార్చుతారు, ఇవి అన్నీ స్టెప్ బై స్టెప్ సింపుల్గా పూర్తిగా తెలుసుకుందాం. అసలు వాటర్ రీసైక్లింగ్ అంటే ఏమిటి అంటే, మన ఇళ్లల్లో, ఇండస్ట్రీస్లో, హాస్పిటల్లో వాడిన నీటిని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించడమే వాటర్ రీసైక్లింగ్. ఈ నీటిని వ్యవసాయానికి, పరిశ్రమలకు, గార్డెనింగ్కి, ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ తర్వాత డ్రింకింగ్ వాటర్గా కూడా వీటిని వాడతారు. అసలు వేస్ట్ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది అనేది తెలుసుకుందాం. మురికి నీరు ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఇళ్ళ నుంచి బాత్రూమ్ వాటర్, కిచెన్ వాటర్, టాయిలెట్ వాటర్, ఇండస్ట్రీ నుంచి కెమికల్ వాటర్, ఆయిల్ మిక్స్డ్ వాటర్, హాస్పిటల్ నుంచి మెడికల్ వేస్ట్ వాటర్, జెమ్స్ ఉన్న నీరు. ఈ నీటిని డైరెక్ట్గా రివర్స్లో వదిలేస్తే నీటి కాలుష్య, ఆరోగ్య కాలుష్యాలు, పర్యావరణ నష్టం ఇవన్నీ వస్తాయి. అందుకే రీసైక్లింగ్ మనకు అవసరం. మొదటగా వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ ప్లాంట్కి వస్తుంది. ఇక్కడ స్క్రీనింగ్ చేస్తారు. పెద్ద చెత్త, ప్లాస్టిక్, పేపర్స్, క్లాత్ పీసెస్, స్టోన్స్ అన్నీ జల్లులో తీసేస్తారు. ఇది బేసిక్గా క్లీనింగ్ స్టేజ్. స్టెప్ 2 తర్వాత నీరు సెడిమేషన్ ట్యాంకులోకి వెళ్తుంది. ఇక్కడ బరువైన మట్టి, శాండ్, వేస్ట్ పార్టికల్స్ అన్నీ కింద కూర్చుంటాయి. పైకి కొంచెం క్లీన్ వాటర్ వస్తుంది. కింద ఉన్న స్లోగ్ని వేరే ప్రాసెస్కి పంపిస్తారు. స్టెప్ 3 బయోలాజికల్ ట్రీట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఇక్కడ మంచి బ్యాక్టీరియాని యాడ్ చేస్తారు. ఈ బ్యాక్టీరియా సోప్, ఆయిల్, ఆర్గానిక్ వేస్ట్ వంటి చెత్తని తీసేస్తాయి. దీన్ని అడ్వాంటేజ్గా ప్రాసెసింగ్ అంటారు. ఇక్కడ నీరు చాలా వరకు క్లీన్ అవుతుంది. స్టెప్ 4 ఫిల్టరేషన్ ప్రాసెస్. ఇప్పుడు నీరు శాండ్ ఫిల్టర్స్కి వెళ్తుంది. అక్కడ నుంచి క్రకల్ ఫిల్టర్స్కి వెళ్తుంది. అక్కడ నుంచి మెంబ్రేన్ ఫిల్టర్స్కి ద్వారా వెళ్తుంది. ఈ చిన్న చిన్న ఇంపార్టెంట్స్ కూడా ఇక్కడ రిమూవ్ అవుతాయి. నీరు ఆల్మోస్ట్ క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ మనకు అంతగాను కనపడదు. అప్పుడు మనకు డిస్ఫేషన్గా ఉంటుంది. ఇంకా జెర్మ్స్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే క్లోరైన్, ఓజిన్, యూవీ రేస్ వాడి బ్యాక్టీరియా, వైరస్ అన్నీ చంపేస్తారు. ఇప్పుడు నీరు సాఫీ లెవెల్కి వస్తుంది. తర్వాత ఇవన్నీ క్లీన్ అయినప్పటికీ మళ్ళీ ఇంకో ద్వారా వస్తుంది. అడ్వాన్స్ వాటర్ రీసైక్లింగ్ ద్వారా చేస్తారు. కొన్ని కంట్రీస్లో రిజర్వ్ ఆసమిస్ అంటే రిజర్వ్ మళ్ళీ వెనకకు బ్యాక్ తిరిగి మళ్ళీ అవన్నీ రీసైక్లింగ్ చేస్తారు. తర్వాత అల్ట్రాఫిల్టరేషన్ చేసి ఈ నీటిని డ్రింకింగ్ వాటర్గా మారుస్తున్నారు. సింగపూర్, ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్లో పూర్తిగా రీసైక్లింగ్ వాటర్ని తాగుతున్నాయి. రీసైక్లింగ్ వాటర్ వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ శుద్ధి చేసిన నీటిని ఫార్మింగ్, గార్డెనింగ్, ఇండస్ట్రీసింగ్, టాయిలెటింగ్, ఫ్లషింగ్, రోడ్డు క్లీనింగ్ కోసం వాడతారు. నీటి వృధా తగ్గుతుంది. భవిష్యత్తులో వీటిని కాపాడుతుంది. మరి నీరు అంటే జీవితం. దాన్ని వృధా చేయడం అంటే మన భవిష్యత్తు నాశనం చేయడమే. వాటర్ రీసైక్లింగ్, వాటర్ సేవింగ్ ఇవే మనకు సొల్యూషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.